క్యాంపస్‌లో ఉండగానే ఉద్యోగం కొట్టడం ఎలా? ఇది చాలా మందికి ఛాలెంజ్ కదండీ. అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో అవసరం అవుతుంది. పిల్లలుంటే ముఖ్యంగా వాళ్ళకి పంపించండి, షేర్ చేయండి. ఓ పక్కనేమో కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. రెండో వైపు ఏఐ వచ్చేసి కోడింగ్ వగైరా ఏమీ లేవు. ఇంకా చాలా చోట్ల ఒక మాదిరి స్కిల్స్ ఉన్న వాళ్ళకి కూడా పనేమీ లేదు అని ఆల్రెడీ 10-15 ఏళ్ల వాళ్ళని తీసేస్తున్నారు. ఇంకా కాలేజీలో రిక్రూట్మెంట్ అనేది చాలా కష్టమైపోయింది. మరి కేవలం కొన్ని స్కిల్స్ ఉంటే సరిపోతుందా? ఏదో రకంగా క్యాంపస్‌లో కొట్టేసి అంటే సెటిల్ అయిపోదామంటే కుదరదండి. రెండో ఏడో, మూడో ఏడో, ఐదో, ఆరో ఏడైనా కానీ వాడిని బయటికి పంపించేసే పరిస్థితి ఉంది. అది ఏఐ దెబ్బకి. మరి ఏం చేయాలి ఏంటంటే ఈరోజు ఒక కాలేజీలో ఒక డీన్ గారితో కూర్చున్నానండి. అంటే వేరే పని మీద పిచ్చాపార్టీ వచ్చినప్పుడు ఇవి ఖచ్చితంగా మనకి ఇంట్రెస్ట్ కదా. ఎందుకు కెరీర్, స్కిల్స్, జాబ్స్ అన్నీ మనం చెప్పుకుంటున్నాం. ఈవెన్ ఇంటర్న్‌షిప్పుల దగ్గర నుంచి స్కాలర్‌షిప్‌లు కూడా చెప్పుకుంటున్నాం కదండి. ఆయనతో స్వయంగా నేను మాట్లాడిన విషయాలు ఇక్కడ మీకు షేర్ చేస్తున్నానండి. అంటే ఆయన లాంటి వాడు కొంతమంది చెప్పుంటారు. మరి మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు కానీ నేను కాస్త వివరంగా చెప్తామనండి. అంటే ఈ మధ్య ఎక్స్పర్ట్స్ ఎవరు చెప్పినా ఇదే చెప్తున్నారు కదండి. అంటే మంచి విషయం ఎవరైనా అదే చెప్తారండి. అంతకుమించి ఏం చెప్తారు? సో చాలామంది చేస్తున్న పిల్లలు చేస్తున్న పొరపాటు ఏంటో చెప్పేశాడు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఎలా ఓవర్కమ్ చేసుకుంటే ఉద్యోగం సంపాదించవచ్చు, సంపాదించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి కదండి. ఎంత మంచి ప్యాకేజ్తో సంపాదించుకున్నా ఐదో ఏడో, ఆరో ఏడో, ఏడో ఏడో మళ్ళీ వెనక పంపించేస్తే అదో బాధాకరం. కాబట్టి ఈ విషయాలన్నీ అంటే ఆయన చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయిన డీన్ కాబట్టి, అది కూడా కంప్యూటర్ సైన్స్ అయింది కాబట్టి చాలామందికి అంటే నాన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు కూడా ఇవన్నీ ఉపయోగపడతాయండి. ఇంకేముంది, మనం ఏమనుకుంటున్నామంటే ఏదో 4-5 స్కిల్స్ ఉంటే సరిపోతుంది, లేకపోతే కాలేజీలో గట్టిగా స్కోర్ ఉంటే సరిపోతుంది, ఉద్యోగం వచ్చేస్తుంది, ఇంకేం పర్లేదు అనుకుంటున్నాం కదా. కాదు, గుర్తుంచుకోండి, అన్నీ ఉండాలి. ఆల్ రౌండ్ స్కిల్స్ ఉండాలి. ఎందుకు? కేవలం ఉద్యోగం కోసమే కాదు, మన కోసం కూడా. అంటే మన పర్సనల్ లైఫ్లో కూడా ఇవన్నీ ఉపయోగపడతాయండి. పోటీ పెరిగింది అనేది మీరు ఒప్పుకోవాలి. అలాగే ఏఐ వచ్చింది అనేది కూడా ఒప్పుకోవాలి. మరి ఏం చేద్దామంటే ఏడాది చివరిలో నేర్చుకుందామా? అంటే చివరిలో ప్లేస్మెంట్ డ్రైవ్స్ అవి పెట్టే ముందు రకరకాల క్రాష్ కోర్సులు అవి పెడుతూ ఉంటాయి కాలేజీలో, అక్కడ నేర్చుకుందామా? కాదు, ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. కానీ చాలామంది పిల్లలు వినరు ఇది. మీరు మీ పిల్లాడితో ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేయించగలిగిన పేరెంట్స్ సక్సెస్ఫుల్ పేరెంట్స్ అండి. వాడి భవిష్యత్తుకి బాట వేసిన వాళ్ళు అవుతారు. అంటే ఫస్ట్ ఇయర్లో ఏం నేర్పాలండి అంటే ఇవే. చివరి ఇయర్లో ఒక కంపెనీ మహానుభావుడు వచ్చి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో పిల్లల్లో అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామండి. గుర్తుంచుకోండి, చాలా కంపెనీలు ఏం చేస్తాయో మీకు తెలుసు, యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతాయి. అసలు యాప్టిట్యూడ్ తెలియదు మన వాళ్ళకి, యాటిట్యూడ్ కూడా తెలియదు. గుర్తుంచుకోండి, గ్రూప్ డిస్కషన్ పెడతాయి. గ్రూప్ డిస్కషన్ కంప్లీట్గా జీరోగా ఉంటారు. పక్కనాడితో మాట్లాడాలంటే సిగ్గు, భయం ఇవన్నీ ఉంటాయి కదండి. టెక్నికల్ సెషన్ ఉంటుంది. టెక్నికల్ సెషన్ అంటే వాడు కంప్యూటర్ సైన్సా, ఈసీఈఆ, ట్రిపుల్ఈఆ, మెకానికల్ ఏదైతే అది, అందులో కాస్త పట్టు ఉండాలి కదండి. డెప్త్ ఆఫ్ ది నాలెడ్జ్ అక్కర్లేదు, పట్టు ఉండాలి కదా. అది ఉండదు. చివరిలో హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. అంటే ఇంటర్వ్యూ ఉంటుంది కదండి హెచ్ఆర్తో. ఇక్కడ మరి ఇన్ని రౌండ్స్ ఉంటాయని తెలిసినప్పుడు వీటి మీద దృష్టి పెడితే ఆలోచించండి ఒకసారి. అసలు ఈ స్కిల్స్ అన్ని పక్కన పెడితే కోర్ సబ్జెక్ట్ మీద కూడా దృష్టి పెట్టట్లేదండి మన వాళ్ళు. కోర్ సబ్జెక్టే జీరో ఉంటున్నారు. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు, అనలిటికల్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు, లాజికల్ థింకింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇవి ఎంతమందికి ఉంటున్నాయి అంటే ఇప్పుడు చాట్ జీపీటీ దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదండి, యూట్యూబ్, గూగుల్ అన్నీ వీటికి అలవాటు పడిపోతున్నారు. అంటే మైండ్ని దానికి అప్పచెప్పేసి అది ఏది ఇస్తే అది తీసుకుంటున్నారు. కానీ కాస్త అనలిటికల్గా, లాజికల్గా, రీజనింగ్ బేస్డ్ ఆలోచించడం మానేశారు. ఇది గుర్తుంచుకోండి. ఇక రెండోది, ఎంత ఏఐ వచ్చినా బేసిక్ కోడింగ్ స్కిల్స్ అవసరం అండి. ఈరోజు కూడా సి++, జావా, పైథాన్ ఎవర్ క్లీన్ అండి. గుర్తుంచుకోండి, అవి ఇచ్చే బలం అంటే బేసిక్స్ నేర్చుకునేటప్పుడు అవి ఇచ్చే బలం ఇంక ఏవి ఇవ్వండి. గుర్తుందా? సో అవే చేయండి. అలాగే ఇదొక్కటే అంటే సరిపోదు. ఎంఎస్ ఆఫీస్ దగ్గర నుంచి, ఎక్సెల్ దగ్గర నుంచి, పవర్ బిఐ దగ్గర నుంచి ఇవన్నీ కూడా చేసి ఉండాలండి. గుర్తుంచుకోండి, ఇవన్నీ చేసి ఉండాలి. రేపటి రోజున వాళ్ళు ఉద్యోగం ఇవ్వాలంటే ఇంటర్న్షిప్స్ ఎక్స్పెక్ట్ చేస్తారండి. అది ఆఫ్లైనా, ఆన్లైనా. అలాగని ఒక ఇంటర్న్షిప్, 2 ఇంటర్న్షిప్లు సరిపోవట్లేదు ఈ మధ్య. ప్రతి 6 నెలలకి ఒక నెల, 15 రోజులు పెట్టుకొని ఇంటర్న్షిప్ పూర్తి చేసేయండి అని చెప్తున్నారు. ఆయన చెప్పిన విషయాలన్నీ నేను మీకు చెప్తున్నానండి. మీకు తేలిగ్గానే అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ దయచేసి కామెంట్లో పెట్టండి. ఇంకెక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయో పెడితే, ఎక్కువ మంది ఏ డౌట్స్ మీద కామెంట్స్ పెట్టారో ఆ డౌట్స్ మీద మళ్ళీ నేను మాట్లాడి మళ్ళీ మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తానండి. సో
ఇక ఇంటర్వ్యూలో మన జ్ఞానం ఎంతైతే ముఖ్యమో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత వద్దనుకున్నా ఇంగ్లీష్ కావాల్సిందే. మరి ప్రపంచ జ్ఞానం అంతా ఇంగ్లీష్లోనే ఉంది కాబట్టి ఇంగ్లీష్ని పట్టుకుంటాం తప్పదు. ఇంగ్లీష్తో పాటు కమ్యూనికేషన్ అంటే లొడ 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 వాగడం కాదండి. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు, అవతల వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అవతల వాళ్ళు మనకి ఏది కన్వే చేయాలనుకుంటున్నారు అనే దాన్ని కూడా అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనే విషయం మన వాళ్ళకి తెలియచేయాలి. ఈ మధ్య అది పోయింది పిల్లల్లో, ఆ సహనం పోయింది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఇంట్లో కూడా అరుస్తూ ఉంటారు కదా, ఇదే అక్కడ అరవడు కానీ కమ్యూనికేట్ అవ్వటం రాదండి. సో ఇది ఒకటి నేర్పాలి. అలాగే గ్రూప్ డిస్కషన్స్. మీకు తెలిసి ఎంతసేపు ఫోన్ పట్టుకొని పాట్స్ పెట్టుకొని ఉండే కుర్రాడు పక్కవాడితో మాట్లాడడం అలవాటు లేని కుర్రాడు నలుగురితో కలిసి ఏం డిస్కస్ చేయగలడు, ఎఫెక్టివ్గా తను చెప్పాలనుకున్న విషయాన్ని ఏం చెప్పగలడు, ఏం వాదించగలడు, ఏం సాధించగలడు చెప్పండి. సో మరి గ్రూప్ డిస్కషన్స్ లేవు కాబట్టి ఇప్పుడు గ్రూప్ డిస్కషన్స్లో మన వాడిని యాడ్ చేయండి. అలాగే మాక్ ఇంటర్వ్యూస్ అండి. ఇంటర్వ్యూ అనగానే మన వాళ్ళు రెడీ అయిపోతారు తప్పించి పిల్లలు వాళ్ళకి వాళ్ళే ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చు. చాలా విషయాలు బయటకు వస్తాయి, చాలా విషయాలు తెలుస్తాయి, కొత్త విషయాలు నేర్చుకుంటారండి వీటిలో. ఈ మాక్ ఇంటర్వ్యూల్లో అంటే యాజ్ ఏ ఇంటర్వ్యూగా ఒకటి రోల్ ప్లే చేస్తూ ఉంటే రెండో వాడు అటెండ్ అవుతూ ఉంటాడు కదండి. క్వశ్చన్స్ వీళ్ళే అడుక్కుంటూ ఉంటారు, వీళ్ళే షైన్ అవుతూ ఉంటారు. తర్వాత రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా కోర్సులు ఉన్నాయి, గుర్తుంచుకోండి. యూట్యూబ్ దగ్గర నుంచి ఈ కోర్సెరా, యుడెమీలో చాలా కోర్సులు ఉన్నాయి, చేయమనండి. అవి కూడా వాటికి కూడా సర్టిఫికెట్ ఇస్తారు, వాటికి కూడా బ్యాడ్జ్ ఇస్తున్నారు. సో ఎక్కడ హైలైట్ చేయాలి, ఏ విషయాలు హైలైట్ చేయాలి, ఇవన్నీ తెలిసి ఉండాలండి, లేకపోతే కష్టం. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ టైంకి ఏదో ఒకటి తీసుకొచ్చి అన్నీ ఉన్నట్టుగా చూపించేసుకుంటున్నారు, అది చాలా ప్రమాదం అండి. అలాగని రెజ్యూమ్ మొదటి జాబ్కి సరిపోతుందిలే ప్రిపేర్ చేసుకోవడం అనుకుంటున్నారు. జీవితకాలం రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం వచ్చి ఉండాలండి. ఎందుకు, రెండో ఏడో మూడో ఏడో వాడికి నచ్చకపోయినా వెళ్ళిపోవాలి, మనకు నచ్చకపోయినా వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ స్కిల్ ఎప్పటికీ ఆ స్కిల్ ఉండిపోతుంది. ఇక ఆన్లైన్ ప్రొఫైల్ అండి. మనం ఈ డిజిటల్ ఏజ్లో ఉన్నాం, ఇక్కడ నేను ఆన్లైన్లో ఉండను అని ముడుచు కూర్చుంటే కుదరదు. సో ఇక లింక్డ్ఇన్ ఖాతా తెరవండి. ఎందుకు, ప్రపంచ ఉద్యోగాలన్నీ మరి లింక్డ్ఇన్ బేస్డే ఉన్నాయి కదండి. లింక్డ్ఇన్ ఖాతా తెరవండి. ఇక అక్కడ కోడింగు, ప్రాజెక్ట్స్, కమ్యూనిటీలు చాలా ఉంటాయి. మన ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని కంప్యూటర్ సైన్స్ అనుకోండి, రకరకాల కమ్యూనిటీలు ఉంటాయి, రకరకాల ప్రాజెక్ట్ రిలేటెడ్ గ్రూప్స్ ఉంటాయండి. ఆ గ్రూప్స్ అన్నిటిలో కూడా జాయిన్ అవ్వండి. ఇక గిట్ హబ్ దగ్గర నుంచి అద్భుతమైన ఇవి ఉన్నాయి కదండి, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు. బిహాన్స్ ఉంది, గిట్ హబ్ ఉంది, రెండిట్లోనూ రకరకాల ప్రాజెక్టులు ఉంటాయి, చెయ్యండి, మీ కాన్ఫిడెన్స్ని చూపించుకోండి. అలాగే దీంతోపాటు మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఎస్క్యూఎల్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ బిఐ కూడా నేర్చుకోండి. అంటే అడ్వాన్స్డ్ అక్కర్లేదు, ఒక రేంజ్ నాలెడ్జ్ ఉండాలండి. ఎందుకంటే రేపటి రోజు ప్రెజెంటేషన్స్ దగ్గర నుంచి చాలా చోట్ల ఇవన్నీ అవసరం అవుతాయి. అంటే పిల్లలకి అర్థమవుతోంది తెలుసు, కానీ తల్లిదండ్రులకు కూడా అర్థం అవ్వాలి. వాళ్ళు పిల్లలకి చెప్పడంలో ఈ విషయాలన్నీ మీకు ఉపయోగపడతాయని, నేను కూడా ఒక పేరెంట్నే కదండి, అందుకే ఇవన్నీ చెప్తున్నాను. సో మరి క్యాంపస్ ఇంటర్వ్యూ నాకు కావాలి అనుకుంటే గుర్తుంచుకోండి, ఇది ఒక్కరోజు పని కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు. ఈ 4 సంవత్సరాల్లో నిరంతర సాధన, మిమ్మల్ని మీరు మలుచుకోవడం, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం. ఏది రాదు, ఎవ్వరికి ఏది మొదట్లో రాదు, గుర్తుంచుకోండి. ముందు ఆ సిగ్గు వదిలేయటం. అంటే ఎవడో ఏదో అనుకుంటాడు, ప్రొఫెసర్ ఇంకోటి అనుకుంటాడు, ఆడపిల్లకి సిగ్గు నవ్వుద్ది, ఇవే కదండి ఎక్కువ మందికి. అందుకే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు నేను ఏం చెప్తానంటే, మీకు మీరే మాక్ ఇంటర్వ్యూ పెట్టుకోండి, మీకు మీరే గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకోండి, మీకు మీరే చిన్న టెస్టులు పెట్టుకోండి, చిన్న కోడింగ్ ఛాలెంజెస్ ఇచ్చుకోండి అని చెప్తున్నారు. ఇది ఒక రూమ్లో ఉన్న 4 పిల్లలు ఎంతమంది చేస్తున్నారు ఈ టైపు? ఏ పిల్లలైతే ఈ టైప్ ఛాలెంజెస్ ఇచ్చుకొని, ఏ పిల్లలైతే ఈ టైప్ ఆఫ్ టాస్కులు పెట్టుకొని చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తున్నాయని ఆయనే చెప్తున్నాడండి. ఇవన్నీ ఆయన చెప్తున్నవే. సో మరి క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది సుదీర్ఘమైన ప్రయాణం, ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి, ఒక మారదానిది, ఓపిక్గా వెళ్ళాలి. అంతే తప్పించి చివరిలో ఒక్క నెల ఏదో కష్టపడేసి కుస్తీ పట్టేసి ఏదైనా ఉద్యోగం సంపాదించినా ప్లేస్మెంట్ తర్వాత కష్టమైపోతుందండి, అక్కడ తట్టుకోలేరు. అంత బాధ ఎందుకు, చక్కగా నిరంతర విద్యార్థిగా ఉండండి, నిత్య విద్యార్థిగా ఉండండి. మీకు నచ్చిన దాంట్లోకే కదా వెళ్ళారు. ఒకవేళ నచ్చలేదు, మీకు ఏది నచ్చిందో అదే నేర్చుకోండి. నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, కోడింగ్ చేయలేకపోతున్నారు, నాన్ కోడింగ్ టూల్సే నేర్చుకోండి. కోడింగే నేర్చుకోండి. ఏ టూల్స్ ఇక 1 కాదు 2 కాదు. ఈరోజు మీరు చదువుతున్న దాన్ని బేస్ చేసుకొని అనేక రకాల పదుల సంఖ్యలో ఏఐ టూల్స్ వచ్చేసి ఏది ఫిట్ అవుతుందో చూసుకోండి, దాన్నే చేయండి.
అంతే తప్పించి షార్ట్ కట్స్ వద్దని చెప్పడం నా ఉద్దేశం. సో మరి ఆ ప్రొఫెసర్ గారు, ఆ డీన్ గారు చెప్పిన విషయాలన్నీ నాకు బాగా అనిపించి మనసుకి హత్తుకున్నాయండి. అందుకే మీకు ఈ విషయాలన్నీ షేర్ చేస్తున్నాను. దయచేసి మీ పిల్లలకి షేర్ చేయండి. మీరు డీటెయిల్డ్గా చూడండి, కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం నానా కష్టాలు పడతాం మొదటి నుంచి కూడా, పిల్లల్ని కన్న దగ్గర నుంచి కూడా. కానీ ఈ విషయంలో మనం అశ్రద్ధ చేసేస్తున్నాం. వాడు పెద్దోడైపోయాడు, పెరిగిపోయాడు, మన మాట వింటలేదు, మనం చెప్పినా వింటలేదు అనుకుంటాం. కానీ వినేలా చేయండి, ఏం పర్లేదు. నువ్వు ఇలా చేస్తేనే నేను నీకు అది చేస్తాను, లేకపోతే చేయను. మరీ మొండికేస్తే కాస్త గట్టిగానే ఉండటం మంచిదని నా అభిప్రాయం. సో ఎంగేజ్ చేయండి, వీటన్నిటిలో కూడా మీ పిల్లల్ని ఎంగేజ్ చేయండి. పిల్లలు చూస్తున్నట్టయితే దయచేసి ఎంగేజ్ అయ్యి ఉండండి. కుర్రాళ్ళకి చెప్తున్నాను నేను, లేకపోతే తర్వాత వాడిని వీడిని తిట్టుకోవడం తప్పించి ఏమీ మిగలదండి. సో దయచేసి ఇవన్నీ మరి మీకు ఎలా అనిపించినాయో చెప్పండి. ఓ లైక్ ఇచ్చారనుకోండి, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ పాపం ఎవరో వెయిట్ చేస్తూ ఉంటారు కదండి క్యాంపస్ ప్లేస్మెంట్ల కోసం, వాళ్ళకి వెళ్తుంది. సో మీకు తెలుసు ఎవరికి షేర్ చేయాలనేది, దయచేసి వాళ్ళకి షేర్ చేయండి.